మొత్తం అన్ని చెడులకి ఆలవాలమైనటువంటి మక్కా, సౌదీ అరేబియా ఏ చెడు పని చేయకుండా 40 సంవత్సరాలు ప్రజల మధ్య సాధారణ జీవితం గడుపుతూ చదవటము రాయటము రానటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ దైవవాణిని అందించడం జరిగింది. దైవదూత వచ్చి దేవుడు నిన్ను ప్రవక్తగా నియమించాడు, ఎంచుకున్నాడు. ఈ సమస్త మానవాళికి, మక్కా చుట్టుపక్కల ఉన్న ప్రజలకే కాదు, సమస్త మానవాళికి దైవం ఒకే ఒక్కడు అని చెప్పే బాధ్యత చివరి ప్రవక్తగా నీ భుజాలపై పెట్టాడు, నీపై బాధ్యతగా పెట్టాడు దైవం అని చెప్పాడు. దైవదూత వచ్చి చెప్పింది. అప్పటి నుంచి ఈ యొక్క దివ్య ఖురాన్ అవతరణ మక్కాలో 12 సంవత్సరాలు జరిగింది. ప్రచారం దేవుడక్కడే అని ప్రచారం స్టార్ట్ అయింది. అందరూ అప్పటికే మక్కాలో బహుదైవారాధన చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు కాబతుల్లా షరీఫ్ ఉందో, మక్కా యాత్రని పోయేస్తున్నారో అక్కడ 365 విగ్రహాలు పెట్టుకొని రోజొక విగ్రహాన్ని ఆరాధిస్తూ అవే దేవుళ్ళు, పైవాడు కూడా దేవుడే, పైవాడితో పాటు ఇవి కూడా దేవుళ్ళే అనేటటువంటి ఆలోచనతో సౌదీ అరేబియా మక్కా సంస్కృతి ఉంది. అదంతా కాదు, పైవాడే దేవుడు, వీళ్ళందరూ గౌరవనీయులు, యుగ పురుషులు, ప్రవక్తలు, వీళ్ళ యొక్క ప్రతిమలే కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితిలో సృష్టికర్త అయిన దైవానికి, అరబీలో చెప్తే అలాగే దైవానికి ఎట్టి పరిస్థితుల్లో సమానులు కారు అని చెప్పి సందేశం తీసుకొస్తుంటే, ధర్మం అనేది చాలా సెన్సిటివ్, సున్నితమైంది. దాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలన్నమాట. అలా ఎంత సున్నితంగా చెప్తున్నా కానీ వాళ్ళు మేము ఆరాధించే దేవుళ్ళు కాదంటామని చెప్పి ఆయన మీద వ్యతిరేకత తీసుకురావటం, దౌర్జన్యాలు చేయటం, ఆఖరికి ఎక్కడ దాకా వెళ్ళిందా అంటే ఆయన్ని పూర్తిగా మక్కాలో నుంచి చంపేయాలనే అంత కుట్రలు బన్ని చంపడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు దైవం ఆయనకి మక్కాలో నుండి మదీనా వెళ్ళటానికి, హిజ్రత్ వలస వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. మదీనా వెళ్ళిపోయారు 12 సంవత్సరాల తర్వాత. మదీనాలో మళ్ళీ 10 సంవత్సరాలు చిల్లర, 11 సంవత్సరాల వరకు ఈ ఖురాన్ అవతరించింది. అక్కడ ప్రారంభమైన ఈ దివ్య ఖురాన్ ప్రపంచం నలుమూలల విస్తరించింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక చదవటము రాయటము రాని ఒక వ్యక్తి మీద వచ్చినటువంటి, ఆయనకి ముఖ్యంగా 4 శిష్యులు ఉండేవారు. ఎవరికి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ముహమ్మద్ వారికి 4 శిష్యులు ఉండేవారు. ఒక శిష్యుడు ఆయనకి చిన్నప్పటి నుంచి ప్రధాన స్నేహితుడు, అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు. ఈ ప్రవక్త ముహమ్మద్ గారు ఏంటి అనేది నిలువెల్లా పరిశీలించినటువంటి వ్యక్తి, స్నేహితుడు. అర్థమవుతుందా? ఇంకొక వ్యక్తి మరి ఉమర్ రజల్లాహు తఆలా అన్హు, మక్కాలోనే గౌరవనీయుడైనటువంటి వ్యక్తి, దుందుడుకు స్వభావం, ఖచ్చితత్వం, ముక్కుసూటిగా మాట్లాడేతనం, ఇవన్నీ ఆయన లక్షణాలు. ఇక ఉస్మాన్ గనీ రజల్లాహు తఆలా అన్హు, మూడు ఆయన ఉస్మాన్ గారు. ఆ తర్వాత అలీ గారు, అలీ రజల్లాహు తఆలా అన్హు. ఈ 4 వ్యక్తులు 4 భుజములు లాంటి వాళ్ళు అనమాట. దివ్య ఖురాన్ దైవదూత తీసుకొచ్చి దేవుడి దగ్గర నుంచి ఆ మాట వినిపించగానే అప్పుడున్న చెట్టు బెరళ్ళ మీద, ఒంటె చర్మాల మీద, ఎముకల మీద ఆ అరబ్బీలో ఆ దివ్య ఖురాన్ అక్షరాలని రాసి పదిలంగా దాచేవాళ్ళు అనమాట. పదిలంగా దాచేవాళ్ళు. అలా అవతరించిన దివ్య ఖురాన్ నేటికి ఆ ప్రతులు నేటికి 1450 సంవత్సరాలు దాటిని మ్యూజియంలో పెట్టారు. ఇప్పటికీ అవి యథాతథంగా అంతే ఉన్నాయి. ఇక అలాంటి దివ్య ఖురాన్ ప్రపంచం నలుమూలల విస్తరించినటువంటి ఆ దివ్య ఖురాన్ ఏం చెప్తుంది అది కూడా మనకి తెలిసిన తర్వాత ఇక దివ్య ఖురాన్ స్టార్ట్ చేసుకుందాం. దివ్య ఖురాన్ ద్వారా దైవం ఏం చెప్తున్నాడు అంటే, ఈ సృష్టికి దైవం ఒకే ఒక్కడు. అణువు నుంచి ఆకాశం వరకు, ఇసుకరేణువు నుంచి పర్వతం వరకు, గడ్డి మొక్క నుంచి మహావృక్షం వరకు, నీటి చుక్క నుండి 7 సముద్రాల వరకు, మానవుడిని అరికాల నుంచి నెత్తిదాకా, భూమి నుంచి ఆకాశం వరకు, భూమి కింద, ఆకాశం పైన, ఇంకంతా కూడా భూమి పైన, ఈ సమస్తాన్ని సృష్టించి దానికి ఒక ఆకారం ఇచ్చి దానిని ఒక ప్రయోజనం కోసం సృష్టించి మానవులకి ఇదంతా వశం చేసిన
మానవుల ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు అని దివ్య ఖురాన్ చెప్తుంది. అర్థమవుతుందా? మానవుడి కోసమే ఇదంతా, ఈ భూలోకం మొత్తం మానవుడి కోసమే, ఈ పంచభూతాలు మానవుడి కోసమే, బంధాలు మానవుడికి దైవం పరీక్ష నిమిత్తమే పెట్టాడు. ఇదంతా మానవుడి కోసమే. ఇదంతా తీసుకొని, ఇదంతా అనుభవిస్తూ, సూర్యుని వెలుగు తీసుకొని, గాలి పీల్చుకొని, దేవుడు సృష్టించిన భూమిపై నడుస్తూ, దేవుడిచ్చిన తెలివితో, దేవుడిచ్చిన బంధాలతో, ఇదంతా నాకు ఆ పైవాడు ప్రసాదించినటువంటి భగవత్ ప్రసాదితము. ఈ జీవితం కానీ, ఈ సృష్టి కానీ భగవంతుడి అనుగ్రహము నాకు లభించింది. ఈ మానవ జన్మ గొప్పది. నన్ను గొప్పవాడిగా, జ్ఞానిగా, పరిశీలకుడిగా, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు ఒకే ఒక్కడని తెలుసుకొని ఆయనకి వశంగాటమే, ఆయనకి దాస్యం చేయటమే, ఆయనకి ఆరాధన చేయటమే, ఆయన్ని మనశావాస కర్మన తెలుసుకొని అన్ని విధాలుగా ఆయనకి భయపడుతూ అనుక్షణం ప్రతిక్షణం పగలైనా రాత్రైనా ఒంటరిగానైనా గుంపులోనైనా ఎక్కడున్నా భగవంతుడికి భయపడుతూ జీవితం గడపటమే దేవుడు పెట్టిన పరీక్ష. ఈ పరీక్ష తర్వాత నీకు ఈ భూలోకం తర్వాత శాశ్వతమైనటువంటి ఇంకొక పరలోకం ఉంది. ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మనం నిన్ననే భగవద్గీతలో తెలుసుకున్నాం. జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్తాడు, ఇది అపరా ప్రకృతి, పరాప్రకృతి ఇంకొకటి ఉంది, దాని నుంచే ఇది సృష్టించాను, వీటన్నింటికి మూలం నేనే, బీజం నేనే అని చెప్తాడు. అర్థమవుతుందా? ఇంక అదే సేమ్ ఇప్పుడు ఖురాన్ కూడా అదే చెప్తుంది, భగవద్గీత కూడా అదే చెప్తుంది. వీటన్నిటికీ బీజం నేనే. పరలోకం నుంచే ఈ లోకాన్ని సృష్టి. ఇత్తనం లేకుండా మొక్క రాదు కదా, ఇత్తనం లేకుండా చెట్టు రాదు కదా. ఈ లోకం ఎక్కడి నుంచి పుట్టిందే అంటే పుట్టిందే పరలోకం నుంచి అని చెప్తున్నాడు భగవద్గీతలో క్లియర్గా. పుట్టించిందే భగవంతుడు. ఈ రెండు ప్రకృతులకి వేరుగా ఉన్నాడు దైవం. అర్థమవుతుందా? కాబట్టి ఆ దైవాన్ని ఆరాధించిన వాళ్ళు జ్ఞానులు. ఇంకా మాకేంటి లాభం ఈ దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అంటే? దేవుడు మీతో ఉంటే ప్రతి పనిలో విజయం, ఆరోగ్యము. అందరూ ఏం కోరుకుంటారు? ఆరోగ్యం కోరుకుంటారు, ఆయుష్ కోరుకుంటారు, ఐశ్వర్యం కోరుకుంటారు. అర్థమవుతుందా? ఆయన మీతో ఉంటే ఆరోగ్యం ఉంది, ఆయన మీతో ఉంటే ఆయుష్ ఉంది, ఆయన మీతో ఉంటే ఐశ్వర్యం ఉంది. అర్థమవుతుందా? ఆయన మీతో లేడనుకో ఇక మొత్తం కూడా అష్టదరిద్రాలన్నీ, కష్టాలన్నీ నెత్తి మీద ఉంటాయి. ఎవరికి లేని బాధలన్నీ మాకే ఉన్నాయి. దేవుడు మాకు ఏనాడు ఏమి చేయలేదు, ఏనాడు మమ్మల్ని మంచిగా చూడలేదు, ఏనాడు ఏం కలిసి వచ్చేటట్టు చేయలేదు. ఇక అన్నీ మాట్లాడుతూ ఉంటారు. నీ కళ్ళు విలువేంటి, ఈ సృష్టి విలువేంటి, నీ కాళ్ళ విలువేంటి, నీ నోరు విలువేంటి, నీ చెవులు విలువేంటి, నీ నాలుక విలువేంటి, నీ గుండె విలువేంటి. అర్థమవుతుందా? ఒక్క పూట నువ్వు నీ నోట్లో నుంచి పోసిన నీళ్ళు యూరిన్ రూపంలో బయటికి రాకపోతే, ఒక్క పూట రాకపోతే వామ్మో పొద్దున్న నుంచి మా వాడికి పేస రావట్లేదు, నాకు మా ఆయనకి పేస రావట్లేదు, మా అమ్మకి మా నాన్నకి కానీ కమ్మం ఉరుకు పరుగు. అర్థమవుతుందా? సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన ఇచ్చిన గాలి ముక్కులోకి పోయి అనుక్షణం వెంటనే బయటకు వచ్చేయాలి. అది లోపలికి పోయి బయటికి రానంటే ఇబ్బంది. అర్థమవుతుందా? ఇంక లేనట్టేగా. ఒక 10 నిమిషాలు ముక్కులో గాలి లోపలికి పోయింది, బయటికి రాలే, అయిపోయింది. ఇంకా చుట్టాలందరూ కబురు చేయండి రా అంటారు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చిన నీళ్లు ఒక పూటలో బయటికి రాకపోతే అర్థమవుతుందా? ఉరుకో పరుగు హాస్పిటల్కి పరుగులు పెట్టాలి. ఆయన ఇచ్చిన ఆహారం తిని ఒక రోజులో ఒకసారి 2 సార్లు ఆహారం ఏదో విధంగా శక్తి వరకు నీకు నీ శరీరానికి ఉంచుకొని వేస్టేజ్ నీకు బయటికి రాకపోతే నిన్ను హాస్పిటల్కి ఎత్తకపోవాల్సిందే. నువ్వు మహర్షివైనా, నువ్వు యోగ పురుషుడివైనా, నువ్వు ఎంత పెద్ద రాజువైనా, బంటువైనా, ఎవరివైనా సరే దైవ సృష్టి ఇంత అద్భుతంగా ప్రతి మానవుడికి వశం చేయబడి ఉంది. అందుకే దైవం దృష్టిలో అందరూ సమానమే. డబ్బులు ఉన్న వాళ్ళకి ముందు, డబ్బులు లేని వాళ్ళకి వెనక అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డబ్బులు ఉన్నవాడైనా, పేదవాడైనా, ఎర్రోడైనా, ఎవరైనా సరే, నల్లగున్నా తెల్లగున్నా, ఈ కుల మతాలకు అతీతంగా దైవాన్ని ఆరాధించడంలో అందరూ సమానమే. దైవం ముందు అందరూ సమానమే. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి హోదా వాళ్ళదే. మళ్ళీ కలెక్టర్ అయితే కావచ్చు, దైవం ముందు దాసుడివే.
రిక్షా దొక్కునేవాడైనా సరే ముందు వరుసలో అందరూ సమానమే. ఇదే దివ్య ఖురాన్ చెప్పే అత్యుత్తమమైనటువంటి ధర్మం. ఎవరి హోదా వాళ్ళకి ఇచ్చాడు. ఆ హోదాలో ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తితో అవసరం ఉన్నప్పుడు 100% అతను గౌరవించాలి, సమాజంలో గౌరవించాలి. ఈ గడప దాటి బయటికి వెళ్తే అతని విలువ అతనికి వస్తుంది. ఈ గడప, ఈ మసీదు లోపల ఎప్పుడైతే డోరు ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చాడో అతను ఒక దాసుడు. అది ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, కలెక్టర్ కాదు, ఎవరైనా సరే, కలెక్టర్ కాడి నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరైనా సరే దేవుడి దాసులే. ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి రాట్ల వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని, భగవంతుడా నన్ను సృష్టించి నాకు ఈ సృష్టిని వశం చేసి ఈ పంచభూతాల్ని నాకు వశం చేసిన మహోన్నతుడా, నీకు దాసుణ్ణి, నీ ఆజ్ఞాపాలన చేయటానికి వచ్చాను, నీకు భయపడుతూ మంచిని స్థాపించడానికి వచ్చాను, నీకు భయపడుతూ మంచి వైపు నడవటానికి వచ్చాను, సమాజాన్ని మంచి వైపు నడిపించడానికి వచ్చాను, నన్ను నువ్వే నడిపించు. నేను దాసుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను బలహీనుణ్ణి. నీకున్న మహాజ్ఞానంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించావు, నీకున్న మహాశక్తిలో నుంచి నాకు శక్తిని ప్రసాదించావు, నీకున్న వివేకంలో నుంచి నాకు వివేకాన్ని ప్రసాదించావు, నీ అనుగ్రహంతో నాకు బంధాలను ఇచ్చావు, భార్య పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహంతో సమాజంలో ఈ భూలోకంలో ఉన్నతమైనటువంటి జీవితం ప్రసాదించావు. కాబట్టి కర్త కర్మ క్రియ నువ్వే. నా యొక్క మనస వాస కర్మన నిన్నే ఆరాధించడానికి నేను వచ్చాను. ఇలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుంటే భగవంతుడు నీతో ఉన్నాడు. ఆయన ఏ పేరుతో పిలుస్తావో పిలువ. అల్లా అనగానే అదిగో సాయిబుల్ దేవుడి గురించి, వామ్మో వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మనది ఏం లేదంట. ఇలా డైవర్ట్ చేసేటటువంటి అజ్ఞానంలో ఉన్నంతకాలం వాళ్ళని మనం పక్కన పెట్టకపోతే మన దేవుడు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే ఎవరికి స్వతహాగా ఒంటరిగా పుట్టించాడు, జ్ఞానం ఇచ్చాడు, రేపు ఒంటరిగా తీసుకెళ్తాడు. ఎవరికి వాళ్ళే పలానోడు చెప్తే ఈ పని చేశానంటే వాడికి బుద్ధి లేదు, నీకన్నా లేదా బుద్ధి అనేటటువంటి హెచ్చరించే సమాజంలో మనం ఉన్నాం. అవునా కదా? ఒక మంచి పని చేస్తే శబాస్ అంటారు, ఒక చెడు పని చేసినా ఎవరు చెప్తే చేసినా వాడు చెప్తే చేసినా వాడికి బుద్ధి లేదు, నీకేడ బుద్ధి లేదు అనేటటువంటి హెచ్చరించే సమాజంలో. కాబట్టి ఎవరికి వాళ్ళకే జ్ఞానం వివేకం ఇచ్చి పరీక్షిస్తున్నాడు. ఒంటరిగా పుట్టించి రేపు ఒంటరిగా తీసుకుపోతాడు. కాబట్టి ఫస్ట్ దేవుడు నీకు ఈ లోకంలో, ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లి, తర్వాత తండ్రి, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఈ క్రమం నువ్వు వదిలిపెట్టినవంటే నీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయినట్టే. ఇలా ఉన్నప్పుడు భగవంతుడు నీతో ఉంటాడు. అత్యుత్తమైనటువంటి జీవితం ఈ పరీక్షా జీవితంలో, ఈ భూలోక జీవితంలో అష్ట ఐశ్వర్యాలతోని, ఐశ్వర్యం అహంకారం రెండు జంట. నీకు డబ్బు రాగానే పొగరు పెరుగుతుంది, పొగరు పెరగకూడదు. పొగరు పెరిగింది అంటే దేవుడు నేను పక్కన నెట్టేశాడు. నీకు డబ్బు ఇచ్చానరా, నేను పరీక్ష ఇచ్చాను, నువ్వు దేవుడే గొప్పవాడు, నేను ఇచ్చినోడే గొప్పవాడు అంటావా, లేకుంటే డబ్బు గొప్పది అంటావా అని అంటే నాకు డబ్బే గొప్పదని అంటాడు. కథం అయిపోయింది. దేవుడితో బంధం కట్టు. దేవుడి బంధం అతని ఆయుష్లో రాసిన ఐశ్వర్యం ఇస్తాడు, తిండి నీళ్ళు ఇవన్నీ అతని ఆయుష్ ఉన్నంతవరకు, అతనికి ఆ ప్రాణం పోయేంతవరకు అవన్నీ ఇస్తూనే ఉంటాడు, ఇస్తున్నాడు. కానీ డబ్బు ఇస్తే నువ్వు చెడిపోయావు, కథం. కొంతమంది జ్ఞానం ఇస్తే చెడిపోతారు. జ్ఞానం వాడు మంచి తెలివిగలరా అంటే అమ్మటి పొగర పెరిగినట్టే. నేను తెలివిగలను ఎవరైనా మోసం చేస్తా అంటాడు. తెలివితో మోసం, నీకు తెలివి ఇచ్చింది మోసం చేయడానికి కాదు, సమాజాన్ని బాగు చేయడానికి. అయిపోయింది, అహంకారం వచ్చేసింది. తెలివిగలని అంటే గర్వం నెత్తికి ఎక్కినట్టే. నీకు జ్ఞానం ఇచ్చినా గర్వం పెరగకూడదు, సంపద ఇచ్చినా గర్వం పెరగకూడదు. ఈ ఆరోగ్యం, ఇక బలం ఉంది, అప్పుడు దాకా బాగానే ఉంటాడు, గడ్డ మీసాలు వచ్చేసినాయి, కొంచెం ఒళ్ళు వచ్చింది, సిక్స్ ప్యాక్ లాగా. ఇక కానొచ్చిన వాళ్ళు మళ్ళీ తల్లి మీద కూడా పోతాడు కొట్టడానికి, ఇక తండ్రి మీద కూడా పోతాడు. నీకు బలం ఇస్తే నువ్వు తల్లిదండ్రులు కొట్టడానికి పోతున్నావు, నువ్వు బలం ఇస్తే సమాజంలో బలహీనుల మీద కొట్టడానికి పోతున్నావు. నీ బలాన్ని తీసేస్తాను పో. ఎప్పుడు తీసేస్తారో తెలియదు. పోతా యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయి దేవుడా అమ్మ వాయ నీ బలం ఎడిపోయింది. ఇది చాలా విచిత్రమైన జీవితం, చాలా అద్భుతమైన జీవితం. కానీ అర్థం చేసుకుంటే సూక్ష్మంలోనే మోక్షం ఉందన్నట్టుగా మానవ జీవితం చాలా గొప్పది. అర్థం చేసుకోకపోతే అంత రాక్షసుడి కంటే, రాక్షసుడు కాదు అసలు, దేవుడే చెప్తున్నాడు, జంతువులు, క్రూర జంతువుల కంటే మీ ఇంట్లో పెంచుకునే ఆ జంతువు ఒకటి ఉంది కదా విశ్వాసంలో, కానీ దానికంటే హీనమైపోతావు నువ్వు ఇది తెలుసుకోపోతే. ఇది తెలుసుకుంటే మహానుభావుడు అవుతావు, గొప్పోడు అయిపోతావు, దేవుడికి దగ్గర అయిపోతావు. దేవుడు ఆఖరికి లాస్ట్కి ఏమన్నాడంటే, దేవుడు ఇలా ప్రవక్త వచ్చారు ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన నా స్నేహితుడు అన్నాడు. నువ్వు మంచోడుగా దేవుడికి భయపడి దేవుడి ఆజ్ఞ పాలన చేస్తే దేవుడితో సావాసం దేవుడు నిన్ను స్నేహితుడు అన్నంత గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి గొప్ప జీవితం మానవుడిది.
ఆ ఒక్క దేవుణ్ణి వదిలేసి అహంకారిగా, గర్విష్టిగా, బలవంతుణ్ణి నేను అన్నావంటే, నాకు దేవుడిది ప్రసాదించలేదు, నాది నేను అన్నావంటే, కుక్క కంటే హీనం నీ జీవితం అంటున్నాడు. చీ అంటారు సమాజం, అంతే. ఇంకా కుక్కను కూడా అంతే అంటారు కదా. వాడి ఒకళ్ళ పేరు ఎత్తితే వాడిని చీ అన్నారంటే ఇంకెందుకు. అక్కడ కుక్కను కూడా అంతే చీ అంటారు. క్షమించాలి ఈ మాట వాడుతున్నాను. అలా వద్దు, మనకి ఆ జీవితం వద్దు. భగవంతుడితో స్నేహం చేసే గొప్ప జీవితం కావాలి. భగవంతుని మన్ని స్నేహితుడు అనే అంత గొప్ప జీవితం కావాలి మనకి. అలా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఎంత శుభోదయాన్ని కోరుకుంటూ, ప్రతి మనిషి గొప్పోడే, అర్థమవుతుందా? ఎప్పుడు ప్రతి మనిషి గొప్పోడే. తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని తనకి ఇంత గొప్ప జీవితం ఇచ్చిన భగవంతుని తెలుసుకొని ఆయన ఆజ్ఞల్ని మనసా వాచ కర్మన పాటించి గ్రంథాలన్నీ నమ్ముతూ యుగ పురుషులందరినీ ప్రేమిస్తూ అదే మార్గం చూపించారు. వీళ్ళందరూ భగవంతుని మార్గమే చూపించారు, ఆయన ఒక్కడైన మార్గమే చూపించారని చెప్పి నువ్వు దేవుడి దాసుడైనప్పుడు గొప్పోడు అయిపోతావు. ప్రతి మనిషి గొప్పోడే. వీటిని ఉపయోగించుకోవాలి. గని ఉంది ఆడ చాలా, ముడిసరుకు ఉంది చాలా, నీ ఒంట్లో ఉంది, నీ మెదడులో ఉంది. నువ్వు పరిశీలించితే చుట్టూ మొత్తం గనే. బంగారం కంటే గొప్పది ఇది గని. క్యారెక్టర్ బంగారం కంటే గొప్పది, వజ్ర వైడూర్యాల కంటే గొప్పది. మర్యాద అర్థమవుతుందా? ఆభరణం కాదు, నీకు మెల్లో 6 తులాల హారం వేసుకోవటం కాదు, 10 తులాల హారం వేసుకోవటం కాదు, క్యారెక్టర్ ఉండాలి. ఆ బంగారం వేసుకున్నా నీ క్యారెక్టర్ లేకపోతే నీ వెనక ఏమంటారు? చీ అంటారు. ముందు క్యారెక్టర్, ఆ తర్వాతే ఆభరణాలు. ఏయైనా అసలైన ఆభరణం క్యారెక్టర్. మంచి మర్యాద, మంచి బంధాలు. భర్తను గౌరవించాలి, భర్త హక్కును కాపాడాలి. భగవంతుడి హక్కు తర్వాత భర్త హక్కు. స్త్రీకి మళ్ళీ చెప్పాలి కదా. ఫస్ట్ స్త్రీకి అయితే ఫస్ట్ దేవుడు, తర్వాత భర్త. నువ్వు భర్త హక్కుని కొల్లగొట్టకుండా భగవంతుడికి భయపడుతూ భర్తని నీ గుండెల నిండా పెట్టుకున్నావు అంటే భగవంతుడు నీతో ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్న శుభమే, ఎక్కడున్నా పొలంలో ఉన్న శుభమే, వ్యాపారంలో ఉన్న ఎక్కడున్న శుభమే, నువ్వేం చేసిన శుభమే. స్త్రీమూర్తికి ఎంత గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాలి. నువ్వు చేయాల్సింది 2 పనులు. భగవంతుడిగా నమ్మాలి, భర్తను భర్తగా నమ్మాలి. భగవంతుడు చూస్తున్నాడని భర్త హక్కుల్ని కొల్లగొట్టకుండా ఉండాలి, భర్తను మోసం చేయకుండా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు వంట చేసినా శుభమే, దానికి మంచి టేస్ట్ ఇస్తాడు. నీ భర్త తిని ఆనందపడిపోతాడు. సంసారంలో ఆనందం, వంటలో ఆహారంలో ఆనందం, ప్రతి క్షణం ఆ స్త్రీతోనే భూలోకంలోనే సగం స్వర్గం. ఇంత గొప్ప జీవితం జీవించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని. ఇద్దరు ఉన్నారు, భార్యాభర్త ఇద్దరు గొప్పవాళ్ళే, ఇద్దరు మంచివాళ్ళే. వాళ్ళ సంతానం ఎలా ఉంటారండి? గొప్పగా ఉంటారు. వీళ్ళు దారి తప్పితే వాళ్ళు కూడా దారి తప్పుతారు. మొక్కై వంగని మానవ వంగన. కాబట్టి అందరం బాగుండాలని కోరుకుంటూ అందరినీ ఉన్నతంగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుడితో వేడుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.